తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్కరి కలగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వం ఉద్యోగం సాధించడానికే తలప్రాణం తోకకొచ్చే పరిస్థితి ప్రస్తుతం ఉంది. కానీ హైదరాబాద్కు చెందిన పద్మ గారు 1 కాదు 2 కాదు ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం మనతో పాటు పద్మ గారు ఉన్నారు. ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించారో దాని వెనకాల ఉన్న కష్టం వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి వలి గారు. పద్మ గారు 3 ప్రభుత్వ ఉద్యోగాలు అసలు ఎలా సాధ్యమైంది? ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొంత సమాచారం ఇవ్వాలి మాకు. ఓకే అండి, ముందుగా మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు, నా టాలెంట్ని గుర్తించి ఇక్కడ దాకా వచ్చి నన్ను అందరికీ పరిచయం చేయించాలనుకున్నందుకు ధన్యవాదాలు మీకు. నా పేరు పద్మ అండి. నేను రంగారెడ్డి లోకల్ స్టూడెంట్ని. చిన్నతనం నుంచి కూడా నేను ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా మంచి మెరిట్ స్టూడెంట్ని. ఎక్కడా కూడా మన చదువులో వెనకంజని వేసినటువంటి దాఖలాలు ఎప్పుడూ కూడా లేవు. మా పేరెంట్స్ కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం కాదు, అన్ఎడ్యుకేటెడ్. మా నాన్నగారు బిజినెస్ ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అకాడమిక్స్ విషయంలో మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి చదువులో ముందంజలో ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా చదువులో ముందంజ. స్కూల్లో సార్స్ కానీ మేడమ్స్ కానీ మంచి ఎంకరేజ్మెంట్ ఉండింది. నాలో టాలెంట్ని అప్పుడే గుర్తించారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఇంకా మేము మొత్తం ఫోర్ మెంబర్స్ని. మా సిస్టర్కి ఎర్లీగా మ్యారేజ్ చేసేసారు. సో నాకు కూడా ఎర్లీగా మ్యారేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసేసి మ్యారేజ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్లోనే ఫస్ట్ ఇయర్ చదివారు అంతే? ఎస్, ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ రన్నింగ్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. డిస్కంటిన్యూ అయింది అనమాట. ఇక్కడ కొంచెం ఒక 1 year బ్రేక్ వచ్చింది మ్యారేజ్ వల్ల. కానీ అప్పటికే మా సార్ కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారనమాట. అంటే ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ అప్పటికే. సో ఆయన కూడా గుర్తించాడు, వెంటనే గుర్తించి తిను సాధించగలదు, ఇట్లానే దీన్ని బ్రేక్ చేయకూడదు తిన స్టడీస్ని అని చెప్పేసి కంటిన్యూ చేయించారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచే బిఎడ్ చేశాను. మొత్తం కూడా నేను ఫస్ట్ క్లాస్ కూడా కాదు, ఫస్ట్ క్లాస్కి మించి డిస్టింక్షన్ అంటారు కదా, అన్ని సర్టిఫికెట్లో కూడా విత్ డిస్టింక్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. చాలా గర్వకారంగా ఉంటుంది ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు. విత్ డిస్టింక్షన్ అని చెప్పేసి ఉంటుంది. 70% కంటే ఎక్కువ అనమాట. బిఎడ్ చేశాను. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఎంఏ సాంస్క్రిట్ చేశాను సార్ నేను ముందు. సూపర్. ఎంఏ సాంస్క్రిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మనకి ప్రైవేట్ సెక్టార్లో సాంస్క్రిట్ మంచి డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్, ఇన్కమ్ బాగా వస్తుంది. సో ఎంఏ సాంస్క్రిట్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఎంఏ సాంస్క్రిట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు కూడా చేశాను. మొత్తం నేను 2 పీజీలు ఉన్నాయి నాకు, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు. ఇక ఇప్పుడు మీరు సాధించిన 3 ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏ కేటగిరీలో అండి? ఎంఏ తెలుగుకి సంబంధించినవి. ఎంఏ తెలుగు ఎలిజిబిలిటీ బిఎడ్ ఎంఏ తెలుగుకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట ఇవి 3. నేను మొత్తం కెరియర్ అంతా కూడా ఇప్పటిదాకా కూడా నేను సంపాదించుకుంది, నేను ఎదిగింది మాత్రం ఎంఏ సాంస్క్రిట్ బేస్ మీదనే. డైరెక్ట్ ఇంటర్మీడియట్ కాలేజీ ఎంఏ సాంస్క్రిట్ సర్టిఫికేట్ తోటి డైరెక్ట్ ఇంటర్మీడియట్ కాలేజీలోకి వెళ్ళిపోయాను నేను. ఇప్పటికీ ఇది 10వ సంవత్సరం నేను ఇంటర్మీడియట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ లెవెల్లో వర్క్ చేయడం. అది నా యొక్క ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి, అది నాకు సంబంధించినటువంటిది. ఇక ఎంఏ తెలుగు బేస్ చేసుకొని నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం బిఎడ్, అంటే జనరల్గా బిఈడి అనేది ఎందుకు చేస్తాము అంటే గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ బిఈడి అనేది. బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు చేస్తాము అంటే గవర్నమెంట్ ఇప్పుడు నోటిఫికేషన్లు వేస్తే మనం దాంట్లో ఎలిజిబిలిటీ డిఎస్సిఆర్, ఇప్పుడు నేను రాసిన గురుకుల కావచ్చు, ఏదైనా సరే మనం టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి గవర్నమెంట్లోకి ఖచ్చితంగా అన్నప్పుడు బిఎడ్ ఉండాలి. ఇప్పుడు మీరు సాధించిన గవర్నమెంట్ జాబ్స్ అన్ని గురుకులకు సంబంధించినవి, గురుకుల బోర్డు నిర్వహించినటువంటి గురుకులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ. ఏం పోస్టులు మేడం? 3 ఒకటి జూనియర్ లెక్చరర్ జేఎల్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచరు, టీజీటీ కూడా ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచరు. 3 కూడా టీచింగ్కి సంబంధించినవే. 3 ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినాయి? ఈ 3 లాస్ట్ 2023 ఆగస్టులో జరిగినాయి సార్. ఈ ఎగ్జామ్స్ 2023 ఆగస్టులో జరిగినాయి. నోటిఫికేషన్ ఏమో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వచ్చింది, మార్చిలో వచ్చింది. ఇక మార్చిలో నేను నా ఉద్యోగాన్ని పక్కన పెట్టేసేసి మార్చి నుంచి కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఒక 6 నెలలు, ఒక 5 నెలలు కంప్లీట్గా ఇంకా అసలుకి వేరే ఏ ప్రపంచం లేకుండా దీన్నే చదివాను. ఆగస్టులో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల వ్యవధిలో జరిగినాయండి ఎగ్జామ్స్? 3 ఎగ్జామ్స్ కదా? ఒక నెల షెడ్యూల్ సార్ అది. నెలలో నా ఆగస్ట్ నెలలోనే 3 పరీక్షలు రాశారు. 3 పరీక్షలు రాసేసాను.
ఓకే. అవి వాళ్ళు ఇవ్వడం కూడా అలానే వదిలేరు. డిగ్రీ లెక్చరర్ కాడి నుంచి ఆల్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేసేసారు. ఇక నేను 3కి ఎలిజిబుల్ ఉన్నాను. అండ్ సోషల్ కూడా నేను ఎలిజిబుల్లే, బట్ ఇంకా సోషల్ చాలా వ్యాస్ట్ సిలబస్, హిస్టరీ చదవాలి, పొలిటికల్ సైన్స్ చదవాలి, ఇంత వ్యాస్ట్ సిలబస్ అని చెప్పేసి నేను తెలుగుని ఎంచుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా తెలుగు సాహిత్యం అన్నా, తెలుగు మీద కొంచెం మంచి గ్రిప్ ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా. నాకు ఎంఏ సాంస్క్రిట్ అయినా, ఎంఏ తెలుగు అయినా, సాహిత్యం చాలా వరకు నాకు కవర్ మీరు అయ్యింది. 3 ఉద్యోగాలు సాధించారంటే అందులో మీరు ఎంత కష్టపడ్డారనేది పక్కన పెడితే ఎంత ఇష్టపడి చదివారు, ఎంత ఇష్టపడి, అంటే ఇష్టం ఉంటేనే మనకి ఏదైనా సాధించగలము. ఓకే. అంటే ఈ 6 నెలలు మీరు ఎట్లా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? కోచింగ్ సెంటర్స్ మీన్ కోచింగ్ అంటే ఫిజికల్గా అంటే డైరెక్ట్ కోచింగ్ అనేది ఏం కాదు, ఆన్లైన్ కోచింగ్. ఇవాళ రేపు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి కదా సార్. ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలా ఆన్లైన్ అనేది చాలా మనకి ఎక్కువగా జరుగుతూ ఉంది కదా. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. ఆన్లైన్ కోచింగ్లో చాలా చక్కగా వెంకట్రావు సార్ గారు, మా తెలుగు సార్ గారు, ఆయన చాలా సబ్జెక్టు ఆయన ద్వారా నేర్చుకున్న సబ్జెక్టే ఇదంతా. ఇప్పటికీ ఆయన నేను చూడలేదు, ఈ పోస్ట్లో వచ్చిన తర్వాత మాత్రం కాల్ చేశాను, కలుస్తానని చెప్పారు సార్ కూడా. బట్ ఆయనకి ఒక ఏకలవ్య శిష్యురాలు అని అంటారు కదా, అలా అనమాట. ఆన్లైన్లోనే, బట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడింది లేదు సార్ని. నేను ఇలా పలానా శిష్యురాలు ఉన్నాను, వీడియోస్, రికార్డెడ్ వీడియోస్. ఎప్పుడైనా ఆన్లైన్లోకి వచ్చేవాళ్ళు సార్. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళంతా కాంటాక్ట్ అవుతూ చాట్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు చాట్ చేసిన దాఖలాలు కూడా లేవు. బట్ రికార్డెడ్ వీడియోస్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసుకున్నాను. ఒక 1 ఇయర్ మాత్రం, ఒక 1 ఇయర్ అంటే నోటిఫికేషన్ ముందు నుంచే నేను లో ఉన్న నోటిఫికేషన్ వస్తుంది, ఇదిగో అదిగో అంటూ ఉన్నారు. సో ఒక 1 ఇయర్ కోర్స్ నేను పర్చేస్ చేశాను. 10 months నేను యూటిలైజ్ చేసుకున్నాను. 10 months లో ఈ 3 పరీక్షల ఫలితాలు ఒకేసారి వచ్చాయా? ఎస్, ఒకటేసారి. అంటే డేస్ డిఫరెన్స్ అంతే, ఒక డేసే అంతే. ఫస్ట్ పీజీటీ రిలీజ్ చేశారు. పీజీటీ రిలీజ్ చేయగానే 1:2 లిస్ట్లో ఉన్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఒక 2 daysలోనే ఫైనల్ లిస్ట్ ఇచ్చేసేసారు. February 15th రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మా అందరికి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు, సెలెక్టెడ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసేసారు. వెంటనే జేఎల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. జేఎల్, టీజీటీ వెంటనే ఒక 3-4 daysలో అయిపోయింది. జేఎల్, టీజీటీ కూడా. జేఎల్ రిజల్ట్స్ లో కూడా 1:2 ఉంది. అండ్ జేఎల్ రిజల్ట్ అనేది నాకు కొంచెం మళ్ళీ ఈ వీటన్నిటితో పోల్చుకుంటే జేఎల్ రిజల్ట్ అనేది కొంచెం మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టినటువంటిది. ఎందుకు అంటే జేఎల్ రిజల్ట్ డెమో ఉంది సార్, మళ్ళీ 25 marksకి. అప్పుడు రాసిన ఎగ్జామ్స్ ఒక ఎత్తు అయితే, ఈ 25 marks డెమో అండ్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ. టీజీటీకి, పీజీటీకి పర్సనల్ ఇంటర్వ్యూ లేదు, జస్ట్ సర్టిఫికేట్. జూనియర్ లెక్చరర్ కి డెమో అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశాను. ఒక IAS ఆఫీసర్స్ కి ఏ విధంగా అయితే బెంచ్ పక్క అవతల సార్స్, బెంచ్ కి అవతల స్టూడెంట్ అనేది ఎలా ఉంటుందో IAS, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్. చాలా అసలుకి నేను ఫస్ట్ టైం అలాంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ని నేను చూశాను. ఒక 3 members ఉన్నారు. బోర్డ్ క్వశ్చన్స్ అడుగుతారా లేదంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కంప్లీట్ గా రిలేటెడ్ టు సబ్జెక్ట్. జనరల్ నాలెడ్జ్ కోసం కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. లేదు, నన్ను అయితే అడగలేదు. సైకాలజీ అడిగారు. ఒక సైకాలజీ సార్, 2 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్స్ ఉన్నారు. ఒక చిన్న బోర్డు ఉంది పెద్ద హాల్లో. పెద్ద హాల్లో 3 సార్లు, వాళ్ళకి ముందు నేను. ఒక చిన్న బోర్డు ఉంది. ఆ బోర్డు మీద మనకి తెలిసిన సబ్జెక్ట్ ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు మనకి సబ్జెక్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. నన్ను సబ్జెక్ట్ క్వశ్చన్స్తో పాటు మంచి సైకాలజీ క్వశ్చన్లు, మంచి క్వశ్చన్స్ అడిగారు నన్ను. ఒకటి చెప్పండి అందులో. సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ సార్ అడిగారు. మీరు మంచి కవితలు రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కవిత న్యూస్ పేపర్లో పోస్ట్ అయ్యింది, వెంటనే మీకు వెంటనే వచ్చినటువంటి ఫీలింగ్ ఏంటి అని నన్ను అడిగారు. ఎవరిమైనా ఏముంది సార్, ఆనందంగా ఫీల్ అవుతాను, చాలా ఎగ్జైటెడ్గా ఆనందంగా ఫీల్ అవుతాను, నా సర్కిల్కి చూపించుకుంటాను నా కవిత ఇలా వచ్చింది అని చెప్పాను. మళ్ళీ వెంటనే ఒక 10 మందికి బహుమతులు ఇచ్చారమ్మా, నీకు 4వ బహుమతి వచ్చింది, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటని అడిగారు. నేను దానికి కూడా ఒక మంచి పాజిటివ్ వేలోనే నేను ఆన్సర్ ఇచ్చాను. అలానే తీసుకుంటా కూడా నేను. అంటే సార్, మొదటి 3 మెంబర్స్కి ఎందుకని 1, 2, 3 స్థానాలు వచ్చినాయి, నాకెందుకు 4th ఇచ్చారు, నేను అనలైజ్ చేసుకుంటాను సార్ అని చెప్పాను. అలాంటి ఒక సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా చక్కగా అడిగారు సార్. అండ్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. 2 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్స్. మనం చిన్నపిల్లల్లాగా ఇలా కూర్చొని ఆ నిమిషానికి మనకి
గుర్తు రావాలి. మెయిన్ మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే టెన్షన్ వాతావరణం ఉంటుంది. 25 మార్క్స్ అనేది చాలా మంచి మార్క్. ఆ సందర్భంగా ప్రశ్న అడిగినప్పుడు సమయస్ఫూర్తితో చెప్పాలి, మనకు ఆన్సర్ గుర్తు రావాలి. ఆ 25 మార్కులు అనేవి మన ర్యాంక్ ని తారుమారు చేస్తాయి కొన్ని సార్లు. రిటర్న్ టెస్ట్ లో మంచి మార్క్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇంటర్వ్యూ దగ్గర ఫెయిల్ అయిపోతే ఆ 25 మార్కులు చాలు మనం మళ్ళీ మన ర్యాంక్ ఇలా తలకిందులు అయిపోవడానికి. చాలా ప్రెజర్తో కూడుకున్నదే, కానీ నేను చాలా చక్కగా అటెంప్ట్ చేశాను. అండ్ నాకు ఇంకా గుర్తుండిపోయేలాగా వాళ్ళు ఒక మంచి మాట చెప్పారు నాకు, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సార్. ఏమంటే మాకు తెలియదు, చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు అప్పుడే చూసిన వాళ్ళం. ఆయన చెప్పారు, మీరు ఇక్కడితో ఆగిపోవద్దు, మీరు జేఎల్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మీరు డాక్టరేట్ చేయండి, మీరు ప్రొఫెసర్ అవుతారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు. అంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, అంత వాగ్దాటి ఉంది, అన్ని స్కిల్స్ ఉన్నాయి, ఇది మా బ్లెస్సింగ్స్, మా సజెషన్, యూ కెన్ క్యారీ ఆన్ అని చెప్పేసి అన్నారు. మీరు ఇంటర్వ్యూకి కొంత భయపడుతూ లోపలికి వెళ్ళారు, తర్వాత ఒక తిరుగులేని బూస్టప్ తో బయటకు వచ్చారు. అవును, అది చాలా నాకు ఆనందం వేసింది. వాళ్ళు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు చాలా మంచి క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తులు. ఒక గవర్నమెంట్ సంస్థలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా వాళ్ళు మనకి బెంచ్కి అవతల కూర్చున్నారంటే వాళ్ళతో మనం హాయ్ హలో అని చెప్పేంత కూడా ఉండదు. ఇంత గొప్ప వ్యక్తులు. నీకు ఇస్తున్న సజెషన్ అమ్మా పద్మ, నువ్వు ఒక టాపిక్ తీసుకొని పిహెచ్డి చేయి, డాక్టరేట్ పొందు, నువ్వు పిహెచ్డి క్యాండిడేట్వి, నువ్వు ఖచ్చితంగా డాక్టరేట్ పొంది మళ్ళీ మాకు కనిపిస్తావు ఇదే సెక్టార్లో, మేము కోరుకుంటున్నాము, విషెస్ చెప్తున్నాం నీకు అని, సజెషన్ ఇది అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం అనేది గ్రేట్ కదా. గ్రేట్. మీ భవిష్యత్తుకి మరింత భరోసా ఇచ్చారు వాళ్ళు ఒక సజెషన్ ఇవ్వరు జనరల్ గా, ఓకే వెళ్ళండి అలానే అంటారు కానీ, బట్ వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అది మాత్రం నేను ఆ ఎక్స్పీరియన్స్ ని మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఒక 2-3 డేస్ అంటే నేను ఇంత గొప్ప సజెషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను అని చెప్పేసి. అది జేఎల్ది మాత్రం ఇంటర్వ్యూ అండ్ డెమో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఒక 2 to 3 days లోనే రిజల్ట్స్ వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఫైనల్ గా నేను ఓకే డెమో కూడా సక్సెస్ఫుల్ గా ఇచ్చేసి వచ్చాను అని చెప్పేసి. జేఎల్ వచ్చేసిన తర్వాత ఇంక ఇదంతా టీజీటీ పీజీటీ అనేది పెద్ద ఇది కాదు, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు జేఎల్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ అనమాట. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే జేఎల్ కి డైరెక్ట్ వాళ్ళు గ్రీన్ పెన్ స్టాంప్ అదంతా కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. బట్ ఇది TRBI అనే బోర్డు కండక్ట్ చేసేటటువంటి సెమీ గవర్నమెంట్. సో ఆల్మోస్ట్ అదే లెవెల్, బట్ గ్రీన్ పెన్ అనేది మాత్రం మనకు ఉండదు, కానీ ఆల్మోస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్. జేఎల్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్, అందుకనే హ్యాపీగా ఉంది. పద్మ గారు, మీరు 3 జాబులు ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన జేఎల్ కావచ్చు, టీజీటీ, పీజీటీ, ఈ 3 జాబులు వచ్చేసినాయి. దేని మీద మీకు ఎక్కువ మక్కువ ఉంది? ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా జేఎల్ గురించి. సో జేఎల్ఏనే నాకు ఇన్కమ్ సోర్సెస్ అవ్వచ్చండి, వర్క్ విషయంలో అవ్వచ్చు, లేదంటే మన క్యాడర్ ఇక ఒక 4 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు వర్క్ చేస్తే డిఎల్ గా మనం వెళ్ళొచ్చు, లేదంటే ప్రిన్సిపల్స్ ఇస్తారు. ఇది కూడా గురుకులాస్ కింద, గురుకులాస్ ప్రమోషన్ ఉంటుంది, ప్రిన్సిపల్ గా ఉండొచ్చు ప్రమోషన్, లేదంటే డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ ఇవ్వచ్చు. హై క్యాడర్ జేఎల్ అనేది. సో జేఎల్ఏ ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో చెప్పాలి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా అత్తమామలు కానీ మా పేరెంట్స్ కానీ అందరూ అన్ఎడ్యుకేటెడే అయినప్పటికీ కూడా, మా అమ్మ మా నాన్న మేము 4 పిల్లలు అయినప్పటికీ కూడా బాగానే చదివించారు. మా ఒక బ్రదర్ వచ్చేసి డాక్టర్, ఆయన MD డాక్టర్. ఒక బ్రదర్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారు. మా సిస్టర్ అందరికన్నా పెద్ద ఆవిడ కూడా చదువుకున్నారు, కానీ అలా ఎలాంటి ఉద్యోగాలు అయితే ఏం చేయట్లేదు. మా బావగారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. మా నాన్న ఎలాంటి చదువు అంటే లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ మంచి స్థాయిలో చూడాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఉండింది ఆయనకి. సో ఆయన బిజినెస్ లో మమ్మల్ని ఎవరిని దింపకుండా మమ్మల్ని అందరి లైఫ్ అంతా కూడా కంప్లీట్ గా ఈ ఉద్యోగాలు ఈ స్థాయికే, అంటే టక్కేసుకోవాలి, సార్ అనిపించుకోవాలి, మేడం అనిపించుకోవాలి, అలాంటి స్థాయికే తీసుకురావాలని ట్రై చేశాను. కానీ ఇంటర్మీడియట్ మీరు ఆపేసిన తర్వాత అంటే పెళ్లి వల్ల డిస్కంటిన్యూ చేశారు. పెళ్లి అయిన తర్వాత మీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు, మీరు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు ఉద్యోగాలు రావడానికి మీ హస్బెండ్ గారి సపోర్ట్ ఎట్లా ఉంది? కంప్లీట్ గా అందరి సపోర్ట్ తో కంపేర్ చేసుకుంటే ఆయన సపోర్టే చాలా ఎక్కువ. అంటే మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత టాలెంటెడ్ అయినా సరే మనల్ని నువ్వు చేయగలవు, యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పే మనిషి లేకపోతే మనం చేయలేమండి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, ఉద్యోగము, దీంతో పాటు ఉద్యోగము, ఇవన్నీ. అంటే మనం ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఒక వ్యక్తి మనల్ని నమ్మి మనల్ని బూస్టప్ ఇవ్వకపోతే మనం చేయలేము. అది నిరుత్సాహం.
పిల్లలు ఉన్నారండి, ఇద్దరు ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసేసి 10th లో ఉంది ఇప్పుడు, బాబు వచ్చేసేసి 6th చదువుతున్నాడు. ఓకే. పిల్లలు కూడా పిల్లల బాధ్యత ప్యారలల్ గా ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు ప్రిపేర్ అవుతూ ఉద్యోగం చేస్తూ మరోవైపు పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ, అంటే ఇన్ని చూసుకుంటూ ఒక జాబ్ రావడం కొంచెం కష్టం. మీరు ఒకేసారి 3 జాబులు కొట్టేశారు. ఇన్ని చూసుకుంటూ ఒక ఉద్యోగం చేయడమే కష్టం అండి లేడీకి, ప్రైవేట్ అయినా సరే. అవును, ఒక లేడీకి ఇన్ని చూసుకుంటూ ఉద్యోగం చేయడమే కష్టం. కానీ నేను కొంచెం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అంటే విజయవంతమైనటువంటి ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, భార్య ఉంటుంది అంటారు కదా. అట్లాగే ఇప్పుడు మీరు విజయవంతం అయ్యారు, మీ వెనుక మీ హస్బెండ్ ఉన్నారని చెప్తారా? ఖచ్చితంగా ఆయనే ఉన్నారు. ఓకే, ఖచ్చితంగా ఆయన, నా ఫ్యామిలీ అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు లేకపోతే ఈ రోజు ఈ స్థాయికి ఖచ్చితంగా వచ్చేదాన్ని కాదు. ఓకే. ఇంకొకటి, చాలా మంది కష్టపడుతూ ఉంటారు, మీకు తెలియదు కాదు, గవర్నమెంట్ జాబ్ కోసం సంవత్సరాలు కష్టపడుతుంటారు, అయినప్పటికీ రాదు. కొంతమంది ఏమో ఇక మనకు రాదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో మీరు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళగా ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి, సలహా ఏంటి? చాలా మంది గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి ఒక కళ, ఒక లక్ష్యం. అది గవర్నమెంట్ జాబ్ మేము ట్రాక్ చేయాలి అని అనేది చాలా మందికి ఒక ఆశయంగా ఉంటుంది. చాలా కొంతమందికి మాత్రం సెక్యూర్ జాబ్, అది మనం చెయ్యాలి, ఇన్కమ్ బాగా వస్తుంది, ప్రెజర్ తక్కువగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. సరే, ఓవరాల్గా అయితే అందరికీ గవర్నమెంట్ జాబ్ అనేది ఇష్టమే. ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. దానికి తగ్గట్టు అంటే మనం ఇప్పుడు అన్ని వెసులుబాట్లు మనకి ఇది వస్తున్నాయి, అన్ని గొప్ప మంచి పనులు జరుగుతున్నాయి అంటే దానికి తగ్గట్టు ఎఫెక్ట్స్ కూడా మనం పెట్టగలగాలి. మనం కూర్చొని ఒక 2-3 గంటలు కూడా చదివే అంత ఓపిక లేకపోవడము, ఇవాళ రేపు అంటే ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటి అంటే డైవర్ట్ అయిపోతా ఉంటారు. ఒక ఏదో పుస్తకం తీస్తారు, ఒక 4-5 పేజీలు చదువుతారు, వెంటనే ఏదో ఫోన్ వస్తుంది, ఇంకా డైవర్ట్ అయిపోతారు. లేదు, ఇంకొంచెం చదువుతూ ఉంటారు, ఎవరో ఫ్రెండ్ రమ్మంటారు, డైవర్ట్ అయిపోతా ఉంటారు. అలా కాదు, కంప్లీట్గా మనం ఒక లక్ష్యం, దీన్ని సాధించాలి అనే పట్టుదల ఫస్ట్ మనలో ఉండాలండి. చావోరేవో దీన్ని సాధించాలి అని ఫస్ట్ ఆ పట్టుదల కనుక ఉంటే మనం ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఒక సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు కాకపోతే 3 సంవత్సరాలు వెయిట్ చేసి దాని మీద ఎఫెక్ట్ పెడితే ఖచ్చితంగా సాధించగలరు. సాధించలేదంటే ఏం కాదు ఇది. నాకంటే ముందు ఎంతో మంది సాధించారు. సో వాళ్ళందరూ సాధించినప్పుడు నేను కూడా సాధించగలను అని ఆ యాంగిల్లో నేను వాళ్ళని చూశాను. వీళ్ళంతా సాధిస్తున్నారు కదా, నాకెందుకు వల్ల కాదు, ఆ యాంగిల్లో చూసినప్పుడు మనకి అది సులభం అనిపిస్తుంది. అబ్బా, గవర్నమెంట్ జాబ్ చాలా హార్డ్ అనిపించినప్పుడు హార్డ్గానే అనిపిస్తుంది. మన ఆలోచన స్థాయి అనేది అలా ఉండాలి. చాలా మంది సాధిస్తున్నారు. ఇప్పుడు 10,000 పోస్టులు రిలీజ్ చేశాడు ఆయన, మాతో పాటు 10,000 మంది సాధించారు. ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు ఈ పోస్టులు 10,000 పోస్టెస్ ఆల్మోస్ట్. అలా వాళ్ళు సాధించినప్పుడు మనం కూడా సాధించగలము అని మనం స్పిరిట్ తీసుకుంటే కనుక, ఆ వేలో కనుక మనం ఆలోచించగలిగితే ఫస్ట్ అదే చాలా బలాన్ని ఇస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మనం ఏం చేయలేము, ఇక మనకు రాదు, గవర్నమెంట్ జాబులు అంటే అది వేరే లెవెల్, వాళ్ళకి మాత్రమే వస్తుంది, ఇలా ఆత్మన్యూన్యతా భావంతో ఉంటారు. కొంతమంది పూర్తిగా జీరో అయిపోయి ఉంటారు పరిస్థితి, వాళ్ళకి ఎకనామికల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏమి లేదు, ఉండదు, ఇక మనం ఏం చేయలేము. జీరోలో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు ఎట్లా పైకి రావాలి, ఎట్లా ఎదగాలి, ఎట్లా ఏదైనా సాధించాలి అంటే ఏంటి, వారికి ఏం చెప్తారు మీరు? జీరో అనేది ఓన్లీ పరిస్థితులే కానీ మనం కాదు. మనలో టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మనం చేయాలనుకుంటే చేయగలము. మెయిన్ మనం చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. జీరో అనేది ఉంటుంది దాన్ని నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యను. ఎంతో కొంత ఏదో ఒక లెవెల్లో మన దగ్గర టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటనేది మనం గుర్తించగలగాలి. దానికి తగ్గట్టు కృషి అయితే చేయాలండి. కృషితో నాస్తి దుర్భిక్షం, పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనం ఖచ్చితంగా సాధించగలం. కృషి లేకుండా ఓన్లీ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడేసి గవర్నమెంట్ జాబ్ రాదు, అది ఇది అని చెప్పే వాళ్ళని మనం మార్చలేం. అది వస్తుంది, ఎందుకు రాదు, చదివితే వస్తుంది. మనం బిడ్ చేయగలగాలి అంటే కాన్సెప్ట్ మొత్తం మన బ్రెయిన్లో మొత్తం నింపేసుకోవాలి. ఒక్క పుస్తకాన్ని 100 సార్లు చదివిన తప్పలేదు, ఆ కాన్సెప్ట్ మన లోపల పోవాలి అంటే. ఆ విధంగా చదివితే ఖచ్చితంగా చేయగలం. పెద్ద అంత మామూలుగా అనుకున్నంత హార్డ్ అయితే ఏం కాదండి. ఓకే, థ్యాంక్ యూ పద్మ గారు, మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మీ జీవితంలో, మీ కెరీర్లో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.